మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకో. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర ₹1 కోటి వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల సర్పంచులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. అసలు గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి విషయానికి వస్తే పూర్తిగా గ్రామ పంచాయతీలు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల మీదనే ఆధారపడి ముందుకు పోతా ఉంది. అందుకని సర్పంచ్ మిత్రులందరూ కూడా గమనించాల్సి, మీ గ్రామ పంచాయతీ పరిధిలో 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 అకౌంట్స్, మొదటి అకౌంట్ లోపలికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. దేని కింద? 14th ఫైనాన్స్ కమిషన్ కింద. ఇప్పుడు దేశంలో 15th ఫైనాన్స్ అమల్లో ఉంది కాబట్టి పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయి. నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. మొన్న కొడంగల్ సర్పంచుల సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, మార్చి 31 వరకు నేను ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తెచ్చిస్తా మీకు అని. నవాల్లో ఏడవాళ్ళు కూడా అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు, అసలు నిధులు ఎట్లా వస్తాయో కూడా అవగాహన లేదు. ఢిల్లీ పైసలు ఇస్తే వీళ్ళు ముందే ప్రచారం చేసుకో, ఈయనట 3,000 కోట్లు తెచ్చిస్తాడు. అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన 3,000 కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టి ఎక్కడి పైసలు అనేది ఫస్ట్ సర్పంచులు అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి ₹815 ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి ₹815 ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊర్లో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × ₹815 అంటే ₹8,15,000 ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు ₹4.5 లక్షల పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతాలోకి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకో. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర ₹1 కోటి వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం ₹3,000 కోట్ల రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచులకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటి దాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు. ఇవాళ సర్పంచులు వచ్చిరు కాబట్టి ఎవరు అడిగినా అడగకుండా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3,000 నుంచి 3,500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం.